ఏపీలో మార్చ్‌లో అయితే మనకు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో, ఈలోగా చాలామంది టాపర్స్ అయితే చదివేస్తుంటారు. మరి ఈ బీసీడీ గ్రూప్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే గనక, సో, వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కొంతమంది. సో, అలాంటి వాళ్ళ కోసమే జస్ట్ మీకొక 60 మార్క్స్ వస్తే చాలు అనుకుంటే గనక, అలాంటి వాళ్ళైతే వీడియో స్కిప్ చేయకండి. జస్ట్ కొన్ని పేజీలు మాత్రమే చదివి మీరు 10th క్లాస్లో మంచి మార్కుతో పాస్ అవ్వాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో కూడా మీకు చివరిలో చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్ చేయడం సంబంధించిన ఇంకా లేట్ చేయకుండా వెళ్తే కనుక 10th క్లాస్ సంబంధించి తెలుగు స్టడీ మెటీరియల్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ఏపీ క్వశ్చన్ బ్యాంక్. సో, దీన్ని ఎవరు ప్రిపేర్ చేశారంటే గవర్నమెంట్ టీచర్సే ప్రిపేర్ చేశారు. సో, ఇక్కడ చూడండి, ఈ మెటీరియల్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు విజయనగరం వాళ్ళది, DCEB విజయనగరం. సో, ఎందుకంటే లాస్ట్ టైం కూడా మన ఛానల్లో పెట్టాము ఇది. సో, ఇది వచ్చేసి మీకు ఫ్రీగా అయితే ఇస్తాను నేను. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, దీంట్లో మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చే కొన్ని అంశాలు తీసుకొని అవి మాత్రమే చదివితే చాలు. మీకు 54 నుంచి 60 మార్కులకి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ ఇచ్చారు అదే విషయాన్ని. ఇక్కడ చూడండి, మీకు స్టడీ మెటీరియల్ ఫర్ ఫోకస్డ్ గ్రూప్ స్టూడెంట్స్, ఎక్కువగా ఎవరైతే ఫెయిల్ అవుతాం అనుకుంటారో అలాంటి వాళ్ళకైతే చాలా బాగా అవుతుంది. ఇక్కడ వచ్చి కొన్ని సెలెక్టెడ్ పద్యాలు మాత్రమే ఇచ్చారు. తర్వాత భావాలు, తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో, ఇవన్నీ అయితే చూసుకోండి ఎలా ఉన్నాయి ఏంటనేది, ఒక శాంపుల్ లాగా చూసుకోండి ఎలా ఇచ్చారు ఏంటనేది. ఒకసారి మీకు చూస్తే పాస్ చేసుకుని చూడండి. సో, మొత్తం అయితే క్లియర్గా ఇచ్చారు. గద్య భాగం కానీ పద్య భాగం కానీ అన్నీ ఇచ్చారు. తర్వాత గ్రామర్ పాయింట్స్ కూడా ఇచ్చారు. లాస్ట్లో మీకు చూపిస్తే గ్రామర్ పాయింట్ కూడా. అండ్ ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్ అడగడము ప్రతి ఒక్కటి కూడా మిస్ చేయకుండా అయితే ఇచ్చారు. అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. సో, అవన్నీ మీరు చూసుకున్నట్లయితే మీకు మినిమం 60 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. దీంట్లో మనకు ఆల్మోస్ట్ 40 పేజెస్ మాత్రమే ఉన్నాయంటే ఒక 40 పేజీలు మీరు చదివారంటే మీకు ఈజీగా మార్కులు వస్తాయి. అండ్ చాలామంది ఈ మెటీరియల్ని నెట్లో సేల్ చేస్తున్నారు. సో, మనమైతే సేల్ చేయట్లేదు, ఫ్రీగా అయితే ఇస్తున్నా. సో, మీకు ఈ మెటీరియల్ కావాలి అంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కానీ పెట్టండి, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. నేను ఒక లింక్ అయితే పెడతాను, అక్కడ మీరైతే సులభంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కనుక పర్యాయ పదాలు, నానార్థాలు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. అంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చేటివి జాతీయాలు, సందులు, సమాసాలు, ఇవన్నీ అంటే ఖచ్చితంగా ఎగ్జామ్కి వచ్చేటివి ఇచ్చారు. ఇది ప్రిపరేషన్ కూడా గవర్నమెంట్ టీచర్స్ అనమాట. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు, కర్తరి వాక్యాలు, కర్మరి వాక్యాలు అండ్ ఉత్పత్తార్థాలు, ఛందస్సు, ఘన విభజన A to Z ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే క్వశ్చనరీస్ అండ్ సజెషన్స్ ఫర్ హై అచీవర్స్, ఈ A-B గ్రేడ్ వాళ్ళు ఉంటారు కదా టాపర్స్, వాళ్ళ కోసం కూడా సజెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అంటే గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ చదువుకుంటే కనుక డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ బాగా ప్రాక్టీస్ చేయండి ఈ పేపర్ని. ఇప్పుడు రేపు వచ్చే హాలిడేస్ అయితే బాగా యూటిలైజ్ చేసుకోండి. సో, డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నట్టు మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. అండ్ అక్షర దోషాలు లేకుండా అయితే రావడానికి ప్రయత్నం చేయండి. సో, ఇక్కడ ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు నాకు పర్సనల్గా కమెంట్ చేయండి, మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లోనే ఎత్తుకండి, అక్కడ కూడా మీకు ఉంటుంది లింక్. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లీవ్ యువర్ వాల్యుబుల్ కామెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.